చాలామంది అనుకుంటారు ఇట్లా యూట్యూబ్‌లో వీడియోస్ చేయంగానే మంచిగా వ్యూస్ వచ్చేస్తాయి. వ్యూస్ రాంగానే ఆటోమేటిక్ పైసలొచ్చేస్తాయి. సబ్‌స్క్రైబర్స్ పెరిగి అనుకుంటారు. బట్ అదంత ఈజీ కాదన్న. మనం ఎంత సింపుల్‌గా అయితే చెప్పేసామో దాంట్లో చాలా అంటే చాలా కష్టం ఉంటది. మనం కంటెంట్ ఫిక్స్ కావాలి. అటు ఇటు తిరుగుతుండాలి. దానికి తగ్గట్టు వీడియోలనేది వైరల్ కావాలి. వైరల్ కావాలంటే చాలా కష్టం. నార్మల్ వ్యూస్ రావడమే కష్టం అంటే దాంట్లో వైరల్ కావాలంటే ఇంకా కష్టం. నువ్వు వీడియోస్ తీసిన తర్వాత అంత సింపుల్‌గా అప్‌లోడ్ చేయాలంటే కాదు కదా! మళ్ళీ నువ్వు దాన్ని నైట్ నైట్ అంతా అంటే లైక్ నీకు టైం ఉన్నంత సేపు కూర్చొని నువ్వు వీడియోస్ ఎడిట్ చేసుకొని నువ్వు ఎప్పుడు తింటావు ఎప్పుడు వండుకుంటావు. సో చాలా అంటే చాలా కష్టం ఉంటుంది భయ్య. వీడియోస్ తీయడము జస్ట్ ఏదో అప్లోడ్ చేసేసినాం వ్యూస్ వచ్చినాయి డబ్బులు వచ్చేసినాయి అంటే అంత కష్టము అంత ఈజీగా అయితే రాదు. చాలా అంటే చాలా కష్టపడాలి, కష్టం ఉంటుంది కూడా అందులో. చాలా మందికి ఏంటంటే ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేస్తే వచ్చేసే పైసలు అని అనుకుంటారు. ఈ మధ్య చాలా మంది అట్లనే అయిపోతుంది. ఏది పడితే అది వీడియోస్ తీసేయడము అప్లోడ్ చేసేయడము అట్లా అనుకుంటారు. సో అది కాదన్న. మన కంటెంట్ ప్రాపర్ ఉంది. మనం కష్టపడి చేసామంటే ఆటోమేటిక్ వీడియోలు వైరల్ అవుతాయి. వ్యూస్ కూడా మంచిగా వస్తాయి. కాకపోతే దానికి ఓపిక అనేది చాలా ఉండాలి. సో వేయంగానే ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేయంగానే డబ్బులు వచ్చేస్తాయి వైరల్ అయిపోతామంటే అది కాని పని. సో అందుకే కొంచెం ఓపిక ఉండాలి. సో మినిమమ్ మీకు 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. సో నేను నార్మల్‌గా అయితే 2017లో స్టార్ట్ చేశాను నా ఛానల్‌ని. బట్ నేను అప్పుడు ఛానల్‌ని క్రియేట్ చేశాను గానీ వీడియోస్ అయితే చేయలేదు. తర్వాత నేను ఒక 2021లో ఏమో నార్మల్ చిన్న షార్ట్ వీడియోస్ చేశాను ఒకటి, రెండు. ఇంకా దాని తర్వాత మళ్ళీ యూజ్ చేయలేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా నేను డీజే యాక్షన్ కెమెరా తీసుకున్నాను కదా! సో ఈ కెమెరా తీసుకున్నప్పటి నుంచి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 3, 4 మంత్స్ నుంచి తీసుకోక ముందు నుంచి కూడా కొన్ని షార్ట్ వీడియోస్ చేస్తాను. లైక్ నార్మల్‌గా మొబైల్‌లో చేస్తాను. ఇప్పుడు డైరెక్ట్ డీజేతో వ్లాగ్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను. సో దాంట్లో మళ్ళీ చాలా అంటే చాలా కష్టపడాలి. వీడియోస్ చేస్తుంటే కాదు. సో మన మైక్ సెట్ కావాలి. వీడియోస్ అనేది ప్రాపర్ వాయిస్ అనేది రావాలి. ఇన్ని ఉంటాయి. చాలా చాలా కష్టం ఉంటుంది. సో ఈ కష్టానికి ఫలితము మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్లనే ఉంటుంది. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అయిపోతారు.